ఇళ్లల్లో ఒంటరిగుండే అవ్వలు అక్కలు చెల్లెన్లు అందరూ ఇప్పుడు రాబోయే వార్తను మంచిగా చూడాలి. ఇది ఎసుంటి వార్త అంటే మన ఆడోళ్ళందరి లోపట ధైర్యాన్ని నింపే వార్త. ఆడోళ్ళంటే బాసాన్లు దోముడు బట్టలు ఉతుకుడే కాదు, ఏదన్నా అనుకోని ప్రమాదం ఎదురైతే తెగించి పోరాడే సత్తా కూడా మన లోపట ఉన్నదని చెప్పే వార్త. ఆడోళ్ళు వీళ్ళేం చేస్తారులే అని మనల్ని చిన్న చూపు చూసే కొందరు సన్నాసులకు చెంపపెట్టు ఈ వార్త. ఓ గౌరీ, అన్ని మంచిగానే చెప్తున్నావు కానీ ముందుగల వార్త ఏందో చెప్పమంటారా? చెప్పుడెందుకు, చూడుండ్రి మీరే. నిన్న పట్టపగటిల్లి 2 గంటలకు పట్నం బేగంపేటలున్న ఓగింటికి ఇద్దరు బద్మాష్ గాళ్ళొచ్చిర్రు. అగో ముందుగాల ఒకడు హెల్మెట్ పెట్టుకొని లోపటికి ఎంటర్ అయిండు చూడుండ్రి, ఇంకోడేమో లోపటికి ఓదునా వద్దా అని బగ్గా ఆలోచనలు చేస్తున్నాడు. అరే రారా వారి రా, ఇంట్లో అందరు ఆడోళ్లే ఉన్నారు, గాడోళ్ళు మనల్నేం చేస్తారు, రారా ఏం కాదు అని ధైర్యం చెప్తున్నాడు. ఇక ఇంట్లకు ఎవలో అత్తున్నారని మీదికెళ్ళి ఓ గక్క చూసి ఎవలయ్యా మీరు అని అడిగితే, మీకు కొరియర్ వచ్చింది మేడం, ఓ పారి కిందికి రా తీసుకుందురు అని పిలిచిండ్రట. ఇక మెల్లగా బ్యాగులకెళ్లి పార్సిల్ తీసినట్టు చేసి ఇంటి లోపటికి పోయి ఆడోళ్ల మీద అటాక్ చేసిండ్రు, ఇంట్లున్న బంగారం పైసలు ఎత్కబోదామని. ఇక అటెన్క ఏమైందో మీరే చూడుండ్రి. వారెవ్వా, అచ్చిన దొంగలు తుపాకులు కత్తులు చూపెట్టినా బెదరకుంటా అవ్వ బిడ్డలిద్దరూ ఝాన్సీ లక్ష్మీబాయి లెక్కనే తెగించి కొట్లాడిండ్రు కదా దొంగోన్తోని. వాని చేతులున్న తుపాకీని గుంజుకొని అచ్చినోన్కే సల్ల చెమటలు పుట్టిచ్చిర్రు. ఇక ఈయన్నే ఉంటే నా ఈ పుష్యింత పండే అనుకొని ఒక ఉరుకుడురికిండు దొంగోడు. ఒకడు వారిపోతే ఇంకొకడు లోపట సామాన్ చదురుతుండట. ఇక వాని సంగతేందో చూద్దామని ఇంటి పక్కోళ్ళను కూడా పిలిచింది అక్క. అగో 4 అన్నలు పైల్వాన్ లెక్కనే లోపటికొచ్చిండ్రు కదా. ఇక దొంగోని పని ఖతమే కావచ్చు. పోన్రే అన్నలు, లోపటికోయి దొంగోని మెత్తగా దంచుపోన్రి. హోర్ని అవ్వ, దొంగోని చేతుల కత్తి చూసి మొగోళ్ళందరూ బుగులు పడి పక్కకు పోయిండ్రు కదా. అగో గా అక్క మాత్రం ఏం బుగులు పడకుండా వాణ్ణి తరిమి కొట్టింది. ఇంకా గమ్మత్ ముచ్చటేందంటే అచ్చిన దొంగలిద్దరూ ఈ అక్కోళ్ళింట్ల ఏడాది కింద క్లీనింగ్ పని చేసిండ్రట. ఇక ఇంట్లో అందరు ఆడోళ్లే ఉంటారు, మొగోళ్ళు లేనప్పుడు వచ్చి మొత్తం ఇల్లు చెయ్యాలని చూసిండ్రు. కానీ వాళ్ళకి తెలివని ముచ్చట ఏందంటే అక్క 5 ఏండ్లు కిక్ బాక్సింగ్ నేర్చుకున్నదట. అందుకే దొంగలు తుపాకులు కత్తులు చూపెట్టినా బుగులు పడకుండా చిరుత పులి లెక్క వాళ్ళ మీదికి ఎగబడ్డది. తల్లితో పాటు పులి పిల్ల లెక్క గీ బుజ్జి కూడా దొంగలను పిడిగుద్దులు గుద్దింది. ఇక అటెన్క పోలీసోళ్ళు గా బద్మాష్ గాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిండ్రట. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చూసినోళ్ళందరూ తల్లి కూతుళ్లను తారీఫ్ చేస్తున్నారు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా ఆడోళ్ళందరూ గిట్లనే ధైర్యంగా పోరాడాలే అని స్వయాన డీసీపీ మేడం గాళ్ళింటికొచ్చి ఇద్దరికి సన్మానం చేసింది. చూసిండ్రు కదా అక్కలు చెల్లెన్లు, ఏదన్నా ప్రమాదం ఎదురుంగత్తే ఉత్తగనే బుగులు పడకుండా మిమ్ముల్ని మీరు కాపాడుకోన్రి. ఏమంటున్నాం?